ఏదైతే కోర్ ఏరియా బఫర్ ఏరియా అని చెప్తున్నారు కదా 1972 యాక్ట్. అయితే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు 5వ షెడ్యూల్ భూభాగం. ఈ 5వ షెడ్యూల్ భూభాగంలో స్వయం పరిపాలన అధికారాలు మాకు రాజ్యాంగం కల్పించింది ఎప్పుడో, అది మీకు తెలుసు. అయినప్పటికీ ఏ చట్టాన్నైనా నేరుగా విస్తృతీకరణ చేయడానికి వీలు లేదని భారత రాజ్యాంగమే చెప్తున్నది. దానిని మీరు దృష్టిలో పెట్టుకొని సర్వీస్ చేయాల్సినటువంటి మీరు ఈ రోజు మా ఇల్లే కట్టకూడదనే విషయాలకు వస్తున్నారంటే ఈ రోజు మేము ఈ భారతదేశ వాసులం కాదా అని మేము ఈ సభను ఇల్లు కట్టకూడదు అనేది అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ నివసిస్తూనే ఉన్నారు. ఎలా ఉన్నది ఈ పర్మనెంట్ నేచర్ అంటే ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా ఇది పెంకల ఇల్లు ఇట్లా ఏది నాన్ పర్మనెంట్ స్ట్రక్చర్స్ తో మీరు ఆల్రెడీ నివసిస్తున్నారు. దానికి ఫారెస్ట్ వాళ్ళు ఎవరు కూడా మీకు అబ్జెక్షన్ చెప్పలేదు, ఏం లేదు. ఇప్పుడు ఎన్డీసీఏ గైడ్ లైన్స్ ఏది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఇది ఉంది. సో దీనికి మనకి ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. మేము కూడా చిన్న స్థాయి ఎంప్లాయీస్, ఇప్పుడు ఒక డివిజన్ స్థాయి అధికారం మేము. మీరు డివిజన్ స్థాయి అధికారులు మేము కాదంటలేము సార్. ఇప్పుడు మా గొంతు నొక్కేది మీరే కాబట్టి మేము మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాం సార్. ఎవరిని అడగాల? మీరు ఈ రోజు ఈ బిర్సపేట రేంజ్ పరిధిలో ఉన్నటువంటి అధికారులతోటి మీరు ఎంపీడీఓ సార్ వాళ్లకు మీరు పంపించినటువంటి లెటర్ సార్, ఇది చూడండి. మీరు ఇక్కడ ఈ జీవోలతో చేసినప్పుడే ఆ ఎంపీడీఓ సార్ వాళ్ళు అనేది మా మీద కేసులు పెడుతున్నారు, మేము రాలేకపోతున్నాము, మీరు ఏమన్నా ఉంటే పై అధికారులకు విన్నవించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఎంపీడీఓ సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే మాకు ఇల్లు వచ్చినాయి, మీరు ఇల్లు తీయాలా, కొత్తగా కట్టేందుకు మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అంటేనే మాకు ఉన్నటువంటి ఆ గుడిసెలు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, మేము బాధ్యతాయుతంగా ఒక అధికారులు చెప్తేనే తీసాం కదా సార్. ధర్మేజ్పేటకి అసలు కరెంటే లేదు సార్. అక్కడ మేము ప్రతిసారి కూడా మీకు లెటర్ ద్వారా కావచ్చు ప్రతి సమస్య మీద కూడా మీకు చెప్పడం జరిగింది సార్. ఇదే ఉట్నూరు మండలం ధర్మేజ్పేట గ్రామంలో సార్. ఇప్పటికి స్కీమ్ ఉన్నది ప్రజెంట్ మన డిఏజీ కింద కూడా ఇది టేకప్ చేస్తారు. అవి ప్రాబ్లం లేదు. టోటల్ రైట్స్ లేదు సార్. అంటే నౌ ప్రజెంట్ అది గోయింగ్ ఆన్ సార్. ప్రజెంట్ ఆల్రెడీ నడుస్తున్నది. సో అది కూడా మన ఫారెస్ట్ పర్మిషన్స్ అది కూడా కంప్లీట్ చేస్తారు సార్. టోటల్ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ రైట్స్ దట్ ఈ డిఏజీ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది సార్. సార్ మ్యాక్సిమం మనకు 35 నుంచి 40 ఏళ్ళు ఉంటుంది సార్. ధర్మేజ్పేట గ్రామం 100 పైన ఉంటుంది సార్. ఇంతకుముందు అయితే పిఎం జనవరి కింద మళ్ళీ చేయడం జరిగింది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మా డిఏజీ దగ్గర టోటల్ రైట్స్ ఎక్కడైనా వాళ్ళకి ఏంటంటే మీటర్స్ తో పాటు టోటల్ డిపార్ట్మెంట్ ఆల్ టైప్స్ ఇస్తున్నాం.